వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా, ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనుంటా. రేవంత్ రెడ్డి గారు మీరు కేసుని పట్టించుకోరా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బండి భగీరథ్ వెనకమాల నుంచి నడిపిస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ చాలా లీనియన్స్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడ ఒక బాలిక వాళ్ళ కుటుంబం వచ్చిన వెంటనే కేసు నమోదు చేయరా? ఏంటిది? మీ ఇద్దరి మధ్యలో లాలూచియా ఫ్రెండ్షిప్పా? ఇది నేను అంటున్న మాటలు కాదు, బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్న కౌంటర్స్. నిన్న రేవంత్ రెడ్డి గారు దీనన్నిటికీ సమాధానం చెప్పేశారు. నిజంగా ఆయన అన్న మాటలు నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే పొలిటికల్ రైవలరీస్ పక్కన పెట్టాలి, అక్కడ ఇద్దరు ఏజ్ పీపుల్ అంటే లిటరల్లీ ఒక టీనేజ్ అమ్మాయి, తర్వాత అట్ ద సేమ్ టైం మైనర్ బాలిక, తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవేళ ఏమి వెరిఫై చేయకుండా కేసు పెడితే రేపు వాళ్ళు వచ్చన్నారా పొలిటికల్ మైలేజ్ కోసం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని ఎదిరించలేక చివరికి ఒక మైనర్ బాలికను అడ్డు పెట్టుకుని కేసు పెట్టాడని. ఒకవేళ కేసు కట్టింది అనుకో, రేపు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందనుకో, అమ్మాయి మేజర్ అని, నువ్వేమంటావు? బండి సంజయ్ మీద పడక వాళ్ళ పిల్లగాని మీద రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక పిల్లగాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. నువ్వు ఒక రోజు లేట్ కావచ్చు ఆధారాలు సేకరించడం, శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు. చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నిజంగా నాకు కూడా. ఇది ఒక పొలిటికల్ రైవలరీ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న ఒక భరోసా ఇచ్చాడు. ఆయన సాధారణ మనిషిలాగా నుంచుంటున్నాను ఈరోజు. ఏమని భరోసా ఇచ్చాడు? ఈ కేసుకి నేను అండగా ఉంటా, న్యాయం జరిగేదాకా చూసుకుంటామని చెప్పి. నేను ప్రభుత్వం నడిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాను. నేను బండి సంజయ్కు మినహాయింపు లేదు, ఎవ్వరికి మినహాయింపు లేదు. ఇది పిల్లలకు సంబంధించిన విషయము. దీన్ని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం, మేము ఆచితూచి వ్యవహరిస్తున్నాము. ఏ ముద్దాయి కూడా తప్పించుకోడు. నేను బాధిత కుటుంబానికి అష్యూర్ చేస్తున్నా 100% ఈ ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుంది. అలాగే టీపీసీసీ చీఫ్ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ దీంట్లో మేమందరం సపోర్ట్ ఇస్తామని ముందుకు వచ్చారు. చాలాదా ఇది మద్దతు? ఎక్కడన్నా వచ్చిందా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు దాకా మైనర్ బాలిక కుటుంబానికి అండగా ఉంచడానికి? ఏ పార్టీ అని పేరు చెప్పని కానీ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఆ బాలిక ఫోటోలన్నీ తీసి ఈరోజు రోడ్ల మీద ప్రింట్ అయ్యే లెవెల్లో నీట్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ అయినంత దారుణంగా ఆ అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఆఖరికి వాళ్ళ చాట్స్ మొత్తం తీసుకొచ్చి ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పి బయటకి గొల్లు అనిపించి యుద్ధం ప్రకటించింది కేవలం పదవి కాంక్ష కోసం. కాదా? అసలు నిజంగా చెప్తున్నాను, ఒక సీరియస్ పొలిటీషియన్ ఎలా ఉండాలో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. నేను మాత్రం ఇది నిన్న బాగా డిసైడ్ అయ్యాను. నేను అందరూ అనుకున్నట్టు ఒక ఫ్లోలో వెళ్తే చాలా మిస్అండర్స్టాండింగ్కి వెళ్తుంది స్టేట్ మొత్తం. ఈరోజు ఏమైంది? ఆ పోలీసులే ఈ బాలిక మైనర్ అని ప్రూవ్ చేశారు. అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేశారు. ఆయన అంది కరెక్టే. 8వ తారీఖు ఈ పిల్ల కంప్లైంట్ ఇవ్వగానే ఈ పిల్ల వాళ్ళ మదరు నెక్స్ట్ డే తర్వాత ప్రైమ్ మినిస్టర్ వస్తుంటే, ఎస్పెషల్లీ హైదరాబాద్కి హబ్ చాలా గొడవలు లేగడానికి, అలాంటి ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నప్పుడు ఎంత సెక్యూరిటీ కావాలి? ఆ సెక్యూరిటీ కోసం ఉన్న పోలీస్ ఫోర్స్ అంతా వెళ్ళి పిఎం ట్రావెల్ కోసం, పిఎం అరైవల్ కోసం, ఆయన పెట్టుకున్న ఈవెంట్స్ కోసం అందరూ కేటాయిస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే సిట్ వేసి ఇన్వెస్టిగేట్ చేసి ఆ పిల్ల చదివిన స్కూల్ ఏంటి, 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్స్ ఏంటి, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ప్రతి ఒక్కటి వెరిఫై చేసి ఈరోజు క్లియర్గా అందరి ముందు పెట్టారు. 17 సంవత్సరాల 3 నెలల బాలిక పిల్ల మైనర్ అని. పోక్సో కేసులో 11 and 12 సెక్షన్స్ కాకుండా 5 and 6 కూడా యాడ్ చేశారు. భరోసా సెంటర్కి పిలిపించి అమ్మాయితో మాట్లాడి, ఇది కాదు అగ్రిడ్ పార్టీతో నుంచిన విధానం. రాగానే ఒక కేసు పెట్టేసి కొట్టేసేయాలా? నేను ఫ్రాంక్గా అడుగుతున్నాను, షుడెంట్ వి చెక్ ద టర్మ్స్? ఎస్పెషలీ పొలిటికల్ రైవలరీ హైగా జరుగుతున్నప్పుడు. ఇది పొలిటికల్ రైవలరీ ఒక నిమిషం పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి చేసిన తప్పేంటి? సీఎంగా ఉంటామా? ఆ లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వంలో సల్మాన్ ఖాన్ గురించి అయితే మాట్లాడరా? ఇప్పుడు వాళ్ళకి టికెట్లు కూడా ఇస్తారా? వాటి గురించి ఎవరు మాట్లాడరు. మనం ఈరోజు నుంచున్నామంటే అబ్బో దేశాన్ని ఉద్ధరించడానికి నుంచున్నాం అన్నట్టు. ఏం ఉద్ధరించడానికి? మట్టి బురద జల్లటానికి తప్ప ఏం ఉద్ధరించడానికి? ఇంకొకటి, నిన్న రేవంత్ రెడ్డి గారు నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను పెట్టింది అదే, 2034 దాకా నేనే సీఎంగా ఉంటాను, తర్వాత 100కు 100 స్థానాలు గెలిచినా కూడా, అంటే 100% గెలిచినా నేను ఉన్నాను ఇక్కడ సీఎంగా, నేను వెళ్ళిపోతాను, ఐ గో టు సెంట్రల్ పాలిటిక్స్, నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతానే అన్నారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఇంత ధీమా ఉండకపోతే, ఆయన చేసింది కరెక్ట్ అని ఆయన నమ్మకపోతే
రాసి పెట్టుకో, నీ రికార్డ్స్లో ఉంచుకో అని ధైర్యంగా చెప్తారు? అది ఒక లీడర్స్కి ఉండాలి ప్రస్ఫుటమైన క్యారెక్టర్. ఈరోజు నిజంగా ఎన్కరేజ్ చేసుకోవాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడున్న రేవంత్ రెడ్డి లిటరలీ ఎన్కరేజ్ చేసుకోవాలనుకుంటే కేసు కట్టేసి ముందు అర్జెంటుగా ఫస్ట్ డేనే కేసు కట్టేసి ఏం విచారణ చేయకుండా పోక్సో అప్లికబుల్ అని చెప్పి పెట్టేసేవాళ్ళు. ఏమైంది ఈరోజు? స్ట్రాంగ్ అయినది కేసు. కోర్టులు ఏమంటున్నాయి? మధ్యతర బెయిల్కి నో, మే ఇవ్వం. ఇది చాలదన్నట్టు ఇష్టం వచ్చిన రాతలు సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు అడుగు. ఇంకా ఒక సీరియస్ వెరీ ఫ్రెజైల్ కేసు పట్టుకుంటే నిజంగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్న కేసుల్లో చిన్న బాలికల్ని కూడా వాడేసి ప్రభుత్వంలోకి మళ్ళీ మేము రావాలంటే ఇవే నాకు కావాల్సి వచ్చినాయి ఈరోజు. ఇంకా ఈ స్పోక్ లైక్ హ్యూమన్. నిన్న భగీరథ్ ఫాదర్ బండి సంజయ్ ఆయన కూడా కార్యకర్త స్థాయి నుంచి పైకి వచ్చిన ఆయన ఈరోజు కొడుకు వల్ల బ్యాక్లాష్ ఫేస్ చేస్తున్నాడని ఓపెన్గా అన్నారు. ఓపెన్గా అదే పోడియం నుంచి బండి సంజయ్కి అడ్వైజ్ ఇచ్చాడు, నీ కొడుకుని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ దగ్గర దింపు అని. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని వెంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. దీంట్లో జంకడం ఏముంది? ఇంకా రాస్తారండి కొన్ని ఆర్టికల్స్, చాలా విచిత్రంగా ఉంటాయి. నాకు అవి చదివితే చిరాకు వస్తుంది. రేవంత్ రెడ్డి సీక్రెట్స్ ఏవో బండి సంజయ్ దగ్గర ఉన్నాయంట. సో వాళ్ళు ఆడిస్తున్నారంట. అందుకనే బండి సంజయ్ గురించి ఈయన కేసు నొక్కిపెట్టి ఉంచాడంట. ఏం సీక్రెట్లు నేను నిన్న ఆయన ఓపెన్గా చెప్తుంటే, యాక్చువల్లీ నిన్న బండి సంజయ్ కూడా ఆ కాంక్లేవ్కి వెళ్ళాల్సింది. ఆ కాంక్లేవ్లో ఎక్కడా లేరా ఆయన నిన్న. కానీ కూర్చున్న రేవంత్ రెడ్డి మాత్రం బండి సంజయ్కి లిటరల్లీ నీకు సలహా ఇస్తా, నువ్వు తీసుకొచ్చి దింపు నీ కొడుకుని అన్నారు. ఇదే విషయం ఇదే రీతిలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు టికెట్లు ఇచ్చేటప్పుడు సల్మాన్ ఖాన్కి ఎలా ఇచ్చారనే విషయాన్ని పక్కన పెట్టారు. ఏమైంది ఆ రోజు దమ్ము? ఈరోజు ఈయన చెప్తుంటే 2034 కూడా నువ్వే సీఎంగా ఉండాలి రేవంత్ అని జనాలు అంటున్నారు. నువ్వే ఉండాలని. ఉద్యోగాలు ఆరోపణలు చేసిందేమో బండి భగీరథ్ ఇష్యూలో కంప్లైంట్, ఆమె రెస్పాండెంట్, పిటిషనర్ ఒక మైనర్ బాలిక వాళ్ళ ఫ్యామిలీ. దీంట్లో తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి సర్కార్ని. ఏంటిదంతా? ఒక లిమిట్ ఉండదా దేనికన్నా? నిన్న కాన్క్లేవ్ ఎంతమంది చూశారు? చూస్తే రేవంత్ రెడ్డి ఎక్కడన్నా కాంప్రమైజ్ సీఎం కింద మీకు అనిపించారా? అనిపిస్తే దానికి జస్టిఫికబుల్ ఆన్సర్ ఉంటే రాయండి. బిచ్చలు పెడతానంగా మనకు ఒక కమెంట్ రాయడానికి సెక్షన్ ఉంది కదా అని చెప్పి కారు కూతలు రాయకండి. సీరియస్గా తీసుకుంటా నేను ఇష్యూస్ దగ్గర నుంచి. బికాజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. మనకేమైనా సజెస్టివ్ ఒపీనియన్ ఉంటే, మనకేమైనా ఆలోచన ఉంటే రాయాలి. వల్గారిటీ టు ద పీక్స్ రాస్తే కనుక చాలా సీరియస్గా నేను కూడా ఐ విల్ అప్రోచ్ ద కోర్ట్స్. చూసుకోండి, ఇంకా ఇట్స్ నాట్ మై హెడ్ఏక్. సో ఏమంటారు? మీ ఒపీనియన్స్ గట్టిగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.